ది ఫిల్మ్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఆర్ట్ గ్యాలరీ అది ఇవాళ ప్రదర్శనకు ఉంచారు దాన్ని. తర్వాత చిరంజీవి గారితో చేసినటువంటి 5 సినిమాలు చేశారు ప్రముఖ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారు. అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్. ఆ చిరంజీవి గారి కెరీర్లో కెఎస్ రామారావు గారు ఒక భాగస్వామి. మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు ఆయన. ఆ సినిమాలకు సంబంధించి చిరంజీవి గారితో ఆయనకున్న అనుబంధం గురించి మ్యాక్స్ టీం ఒక ఇంటర్వ్యూ చేశారు కెఎస్ రామారావు గారిని. ఒకసారి ఆ ఇంటర్వ్యూ కూడా చూద్దాం. చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఒక స్పెషల్ పెన్సిల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ విశేషాలేంటో కెఎస్ రామారావు గారితో కూర్చుని సంభాషించి ఆయనకి చిరంజీవి గారికి మధ్య ఉన్న అనుబంధం, ఇన్ని ఏళ్లుగా సినీ జర్నీలో ఆయనతో పాటు నడిచినప్పుడు ఆయనతో పొందిన అనుభూతుల్ని కానివ్వండి, వారి అనుభవాలని గురించి కానీ ఒక్కసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా మా ఈ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఈ ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ బాలకృష్ణ గారు విజయవాడ వారు పెన్సిల్తో వేసిన చిరంజీవి గారి సుమారుగా 70 చిత్రాలని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ప్రేయర్ ప్రోగ్రాం కారణంగా చిరంజీవి గారు ఆ ఫ్యామిలీతో జన్మదినోత్సవ సందర్భంగా ఫ్యామిలీ మధ్యలో జరుపుకోవడానికి బెంగళూరు వెళ్ళారు. అందుచేత ఆ ప్రొడ్యూసర్లు అందరూ అశ్విని దత్ గారు, డైరెక్టర్ గోపాల్ గారు, ఇతర నిర్మాతలు అందరూ కలిసి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఏర్పాటైన ఈ ఫోటో ఎగ్జిబిషన్కి రావడం జరిగింది. నిజంగా బాలకృష్ణ గారు చేసిన ఈ పెయింటింగ్స్, పెన్సిల్తో చేసిన ఈ పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా లైఫ్ స్కెచెస్ లాగా ఉన్నాయి. అందరూ చాలా ఎప్రిషియేట్ చేశారు. బాలకృష్ణ గారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన జన్మదినోత్సవ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం. అయితే మీరు అడిగినట్లుగా చిరంజీవి గారికి నాకు 82, 81 ఆ ప్రాంతాల్లో 1981, 82 ఆ ప్రాంతాల నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అది ఒక హీరోకి ఒక ప్రొడ్యూసర్కి కాకుండా ఒక ఆత్మీయ అనుబంధంతో కంటిన్యూ అయ్యింది. 82లో నేను నిర్మించిన అభిలాష నుంచి 90 స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ దాకా నేను నిర్మాతగా కొనసాగాను. ఆ తర్వాత డిఫరెంట్ పిక్చర్స్ చేయాలనే నా కోరిక మీద నేను బుజ్జిగాడు, దమ్ము అలా డిఫరెంట్ సినిమాలు చేయడానికి నేను డివియేట్ అయ్యా. అప్పటి నుంచి నేను చిరంజీవి గారి సినిమాలతో అనుబంధం నిర్మాతగా తగ్గిపోయింది. అప్పటి నుంచి చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈలోపు క్రిమినల్ అని ఈ ఇతర పిక్చర్లన్నీ, చంటి ఈ పిక్చర్లు తీయటంతో నేను డిఫరెంట్ పిక్చర్లే చేద్దాం అనే దీంట్లో కంక్లూడ్ అయిపోయా. ఆయనతో ఓ నిర్మాతగా కన్నా ఓ మంచి స్నేహితుడిగా నేను సినిమాలు తీయని ఇన్ని సంవత్సరాలు, సుమారుగా 90 నుంచి ఇప్పటిదాకా ఆయనతో ఆ స్నేహం అలాగే కంటిన్యూ అయింది. ఆయన గొప్ప స్నేహశీలి, మానవతావాది, చాలా గొప్ప మనసున్న మనిషి. ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి గొప్ప ఆయన జీవితంలో జరిగిన గొప్ప సంఘటనలన్నీ, అది రాజకీయ జీవితం కానీ ఆయన పర్సనల్ జీవితం కానీ, ఎటువంటి సంఘటనలైనా చెలించకుండా ఒక గొప్ప క్యారెక్టర్తో ఆయన మెగాస్టార్ అయ్యాడు. మెగాస్టార్ అవ్వటానికి స్టార్గానే ఆయన ఒక్కడు కాదు, ఆయన స్టార్గానే ఉండటం వలన మెగాస్టార్ అవ్వటం కాదు. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన పర్సనాలిటీ, ఇతర యాక్టివిటీస్లో కానీ, ఆయన దాతృత్వ కార్యక్రమాల్లో కానీ, ఆయన చేసిన అనేక గొప్ప విషయాలు, బ్లడ్ బ్యాంక్ కానీ, ఇలాంటి గొప్ప విషయాలన్నిటి వలన, ఆయన క్యారెక్టర్ వలన ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఆ విధంగా మెగాస్టార్ ఆయనే కాకుండా ఆయన ఫ్యామిలీకే ఆ మెగా అనేది ఏర్పడింది. సార్, మెగాస్టార్ అనే పేరే మీ సినిమాల వల్ల వచ్చిందని అంటారు సార్, ఎలా ఫీల్ అవుతారు దాని గురించి? అందరికీ నేను నా సినిమాల వలన అనేది అంటే మరణ మృదంగంతో స్టార్ట్ అయిందండి. ఇది 1988 మరణ మృదంగం రిలీజ్ నాటి నుంచి
ఆయనకి ఆ మెగాస్టార్ టైటిల్ ఇవ్వటం జరిగింది. యాక్చువల్గా మెగాస్టార్ అనేది సినిమా టైటిల్గా కన్నా ఆయన ఒక మనిషిగానే మెగాస్టార్, మనుషుల్లో మెగాస్టార్. అటువంటి మనిషి ఆయనలో ఉన్న వ్యక్తిత్వం అటువంటిది, ఆయనలో ఉన్న మంచితనం అటువంటిది. అందుకని నేను మెగాస్టార్ని పెట్టడానికి ఆయన మిగతా స్టార్స్, మిగతా ఆర్టిస్టులు అందరికన్నా డిఫరెంట్గా ఉన్న మనిషి, ఆయన వ్యక్తిత్వం డిఫరెంట్గా ఉంది అనే ఉద్దేశంతోనే పెట్టాను. అలాగే ఉన్నారు. అలాగే ఆయన ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ అయిపోయింది. ఆ విషయంలో నేను పెట్టాను కదా అని ఎప్పుడు ఆలోచించాల. ఆయనే కదా, నిజంగానే ఆయన మెగాస్టార్ కదా, అందరూ అదే అంటున్నారు కదా అనుకున్నాను. కానీ ఇదే నేను పెట్టాను కాబట్టి అని నేను పెద్ద గొప్పగా ఫీల్ అయిన సందర్భాల కన్నా అందరితో పాటు నేను కూడా ఆనందించిన సందర్భాలే ఎక్కువ. సో పాత జ్ఞాపకాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఫస్ట్ టైం మీరు చిరంజీవి గారిని కలిసిన ఆ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఎలా ఉండింది ఆ టైం? చిరంజీవి గారిని నా బయోగ్రఫీ చెప్పాలి, ఆయనతో కలిసిన సందర్భం చెప్పాలంటే క్రాంతి కుమార్ గారి సినిమాలు చేస్తూ ఉండేవారు. ఈయన కోదండరామరెడ్డి గారి డైరెక్షన్లో క్రాంతి కుమార్ గారు చేసే సినిమాలు, క్రాంతి కుమార్ ఆఫీసులో ఒకరోజు చిరంజీవి గారిని కలవటం జరిగింది. క్రాంతి కుమార్ అంటే మా అందరికన్నా ముందు చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసిన ఒక మంచి ఆదర్శప్రాయమైన నిర్మాత. ఆయన ఆదర్శంగా తీసుకుని నేను ఎంతో కొంత ఆయన ఇన్స్పిరేషన్తో నా సినిమాల ప్రభావం ఉంది. ఆయన క్రాంతి గారి దగ్గరే ఆయనతో నాకు పరిచయం అయింది. ఆ పరిచయం అభిలాష సినిమాకి, అభిలాష నవలకి ఆయన బాగుంటాడు అనుకోవటం, ఆయనతోనే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఇది కంటిన్యూ అయింది. యాక్చువల్గా నేను ఒక స్టార్, ఒక నిర్మాత లాగా ఎప్పుడు బిహేవ్ చేయలే. ఆయన అట్లాగే లేరు, నేను అట్లాగే బిహేవ్ చేయలే. ఒక ఫ్రెండ్లీగా, ఒక కుటుంబ సభ్యుడిలాగానే కంటిన్యూ అయ్యాయి ఇప్పటిదాకా. సక్సెస్, స్టార్డమ్, పాలిటిక్స్ వీటన్నిటిలో చిరంజీవి గారు తన ప్రతిభను చాటారు. ఈ 3 పాత్రలతో ఇలా ఒక లైఫ్ జర్నీని మీరు చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏది చాలా బాగా చేశారంటారు? అన్డౌటెడ్లీ ఆయన స్టార్గానే. ఎందుకంటే మీరు చెప్పిన ఇతర విభాగాలు కూడా స్టార్కి సంబంధించి ఎలైడ్ యాడింగ్ అట్రాక్షన్సే. ఆయన అంత గొప్ప స్టారు, మెగాస్టార్ కాకపోయి ఉంటే ఆయనకి ఆ థాట్ వచ్చేది కదా రాజకీయాల్లో. న్యాయంగా రాజకీయాల్లో జరిగింది ఆయన అనుకున్న దానికన్నా తక్కువే విజయం సాధించటం వలన కొంచెం డిసప్పాయింట్ అయ్యి వెంటనే ఆయన పాలిటిక్స్లోంచి పక్క జరిగారు. పాలిటిక్స్లోనే కంటిన్యూ అయ్యి ఉంటే ఏ ఇతర నాయకుడి కన్నా ఇప్పుడున్న మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏ మాత్రం తగ్గకుండా ఉండే మహానాయకుడిలాగానే ఉండేవాడు. అందుకే ఆయన మెగాస్టార్ అని నేను అనేది. ఇప్పటి వరకు చిరంజీవి గారితో చేసిన సినిమాలు అన్నిట్లో అసలు ఎన్ని సినిమాలు చేశారు సార్? అందులో మీ ఫేవరెట్ మూవీ, అంటే నా మనసుకు చాలా దగ్గరైన సినిమా, ఈ సినిమా చాలా బాగుంటుంది అని మీరు ఖాళీ ఉన్న సమయంలో గుర్తు చేసుకునేదైతే? నా సినిమాలా, ఆయన చేసిన సినిమాలా? మీ సినిమాలు. నా సినిమాలు అన్నీ డిఫరెంట్గానే ఉంటాయండి. ఒకటి అభిలాష, ఆయన మీరు చూసి ఉండకపోవచ్చు. చూసుంటే అది చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన చేసింది. దాని తర్వాత ఛాలెంజ్, యూత్కి రిప్రజెంటేషన్. ఛాలెంజ్కి సంబంధించినంత వరకు ఏ యువత అయినా సరే దాన్ని ఇన్స్పిరేషన్గా చేసుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే ఎక్కడో ఏదో చేయాలి అనే దానికన్నా సొంతగా ఏం చేయొచ్చు, సొంతగా స్వయం కృషితో ఎట్లా ఎదగొచ్చు అనేది దాంట్లో ఉన్న హీరో క్యారెక్టర్ ఇన్స్పిరేషను. ఆ విధంగా చిరంజీవి గారు దాంట్లో అందరికీ దగ్గర అవటానికి అతి ముఖ్యమైన సినిమా అది. అలాగే ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలు, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు, వీటిల్లో అప్పట్లో అడవి రాముడు అవి వచ్చిన ఆ ఇన్స్పిరేషన్తో తీసిన సినిమా రాక్షసుడిలో ఆయన చాలా డిఫరెంట్గా, మనం రెగ్యులర్ సినిమా చేసే విధంగా కాకుండా ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాస్కోప్ సినిమా. ఆయనతో వచ్చిన మొదటి సినిమాస్కోప్ సినిమా రాక్షసుడు. సో రాక్షసుడు కూడా ప్రజలకి దగ్గరయ్యాడు. అలాగే మరణ మృదంగం
రాక్షసుడిలో ఇంట్రడ్యూస్ అయిన నాగబాబుతో అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి నటించిన రెండో సినిమా మరణ మృదంగం. దాంట్లో వాళ్ళిద్దరు కామెడీ కానీ ఆ ఇద్దరు క్యారెక్టర్స్ కానీ ఒక పెక్యులర్ బ్యాక్గ్రౌండ్తో చేసిన సినిమాలు. ఓ గ్రాండ్ అవుట్డోర్స్లో మంచి మ్యూజిక్తో ఒక పెక్యులర్ బ్యాక్గ్రౌండ్తో చేసిన సినిమాలు ఇవన్నీ. సో సినిమా అంటే లార్జర్ దాన్ లైఫ్ అనే ఇదే అప్పట్లోనే ప్రారంభమైంది. ఆ విధంగా చిరంజీవి గారి సినిమాలు ఎప్పుడూ చాలా మెగా సినిమాలుగా నిలబడిపోయినాయి. స్క్రీన్ మీద మనందరికీ మెగాస్టార్ గారు ఏంటో తెలుసు, ఆయన ఎలా యాక్టింగ్ చేస్తారో తెలుసు. ఆయన ఆఫ్ స్క్రీన్లో ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది మీ మాటల్లో మా కోసం. ఇందాక చెప్పాను కదమ్మా, ఆయనలో స్టార్ వలన మెగాస్టార్ అవ్వాల, ఆయన వ్యక్తిత్వం వల్లనే అయ్యాడు. ఆయన మంచితనం కానీ ఆయన క్యారెక్టర్ చాలా విషయాలను డీల్ చేసే విధానంలో కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా మనం ఆలోచించే విధానం వేరు, ఆయన ఆలోచించే విధానం వేరు. నేను అతి తక్కువ మందిలో చూసా అట్లా డిఫరెంట్గా ఆలోచించే మనిషిని. దేన్నైనా పాజిటివ్గా తీసుకునే నేచర్తోనే ఆయన ఎంతవాడయ్యాడు. మెగాస్టార్ అవ్వటానికి ఆయన క్యారెక్టరే ఆయన మెగాస్టార్ని చేసింది, అంతేగాని ఒక సినిమా లేకపోతే ఒక రామారావు వీళ్ళు చేసింది కాదు. ఆయన క్యారెక్టర్ వలన ఆ మెగాస్టార్గా అంత పాపులర్ అవటానికి కారణమైంది. మెగాస్టార్ గారు చేసిన ఇన్ని సినిమాలని మీరు ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీరు ఒక మూవీని కనుక స్పెషల్గా రీమేక్ చేయాలి అనుకుంటే చరణ్ గారితో ఆర్ ఎనీ అదర్ యాక్టర్తో కానివ్వండి, ఏ సినిమాని చేయాలనుకుంటున్నారు? హానెస్ట్గా రీమేక్లు తప్పక సక్సెస్ కోసం చేసేదే కానీ ఫ్రెష్ సబ్జెక్ట్తోనే చేయాలన్నా. ఎవరితో చేసినా పర్టికులర్గా చిరంజీవి గారి ప్రభావం ఇతరుల మీద ఉండకూడదు. ఉంటే ఆడియన్స్ ఎప్పుడు కంపారిజన్తో చూస్తారు. అందుకని చరణ్తో సినిమా చేయటం అంటూ ఉంటే ఒక ఫ్రెష్ సబ్జెక్ట్తో చేయటమే. చిరంజీవి గారి సినిమాని ఏ పరిస్థితుల్లోనూ రీమేక్ చేయడానికి నేను ఇష్టపడను. అంటే ఈయన చేయలేడని కాదు, ఆ సినిమా సక్సెస్ అవ్వదని కాదు, అనవసరమైన కంపారిజన్స్ ఫ్యాన్స్లో. ఆ డిస్టర్బెన్స్ మనం ఎందుకు తీసుకురావాలి వాళ్ళిద్దరి మధ్యలో? అందుకని నేను రీమేక్ చేయడానికి ఇష్టపడను. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సినిమాల గురించి మాట్లాడుకున్నాం. చిరంజీవి గారు ఆయన ప్రొడ్యూసర్లతో కానివ్వండి, అప్పటి డైరెక్టర్లతో కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమాల్లో చాలా ఫ్లాప్లు అయిపోతున్నాయి, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో ఉన్న సినిమాలు అంత బిజీ షెడ్యూల్లో కూడా ఎలా ఆ బంధం కొనసాగిందంటారు? అదే ఆయన నేచరే, అది ఆయన పాజిటివ్ నేచరే అనుబంధానికి కారణం అవుతుంది. ఏ సినిమా ఎప్పుడు చేసినా ఆయన క్యారెక్టర్లో కానీ ఆయన బిహేవియర్లో కానీ నిర్మాతతో కానీ దర్శకుడితో కానీ హీరోయిన్తో కానీ కార్మికుడితో కానీ లైట్ బాయ్తో కానీ ట్రాలీ పుల్లర్తో కానీ ఎవరితో అయినా ఒకేలాగా బిహేవ్ చేస్తారు. ఆయన ఫన్నీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, ఆప్యాయంగా ఉంటుంది. ఆ పలకరింపులో ఒక సొంత మనిషి పలకరించిన ఒక ఆప్యాయత కనపడుతుంది. కాబట్టి ఎవరికైనా, నా ఒక్కడికే కాదు, ఆయనతో జర్నీ చేసిన ఎవరికైనా ఆయన బిహేవియర్ గురించే ముందు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. మీరు మాతో కూర్చుని చక్కగా టైం స్పెండ్ చేసి చిరంజీవి గారి గురించి, వాళ్ళతో ఉన్న అనుబంధం గురించి మాతో షేర్ చేసినందుకు మా మహామాక్స్ అందరి తరపున, అందరి వ్యూవర్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మహా, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. మహా టీవీ సభ్యులందరికీ, యాజమాన్యానికి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.